ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? మనకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా మనం చేత తీరాలంటే మనకు ఇండియన్స్గా పుట్టినందుకు ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ ఏంటండి? సినిమా. సినిమా రూపంలో మనకు కొన్ని అద్భుతమైనటువంటి చిత్రాలు వచ్చాయి. బట్ కొందరు మాత్రమేనండి లైక్ ఎన్ని రాళ్ళున్నా డైమండ్ డైమండే అంటారు కదండి, అట్లా వజ్రతుల్యమైనటువంటి నటులు ఒకరున్నారండి. వారు మన మధ్య ఉన్నారు. తెలుగు వారందరూ గర్వించే నటులు. ఇండియన్ సినిమా ఛాతి చరిచి హీఈస్ అన్ యాక్టర్ ఫ్రమ్ ఇండియా అని సగర్వంగా చెప్పేంత గొప్ప నటులు మన రాజేంద్ర ప్రసాద్ గారు. సో వారిని సత్కరించడం అంటే నటులందరూ గర్వించాల్సిన విషయము. నటన కళామ తల్లి నిజంగా ఆనంద బాష్పాలతో తనను ఆశీర్వదిస్తుందండి. ఎందుకంటే జస్ట్ నాట్ ఎ కమెడియన్ అండి, ఎనీ క్యారెక్టర్, ప్రపంచంలో మీరు ఏ క్యారెక్టర్ అయినా ఐ ఛాలెంజ్ వారికి ఇవ్వండి, వారు దానికి ప్రాణం పోస్తారు. అంతటి సత్తా ఉన్న వ్యక్తిత్వం మన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. వారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వబోతున్నాము. ఎన్నో భాషల్లో, ఈవెన్ ఇంగ్లీష్ సినిమాల్లో కూడా నటించారు. ఆయన 200కు పైగా చిత్రాల్లో నటించారు. సో చేతులు ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన సినిమా చూసి నవ్వుకున్న వాళ్ళు, కన్నీళ్లు పెట్టుకున్న వాళ్ళు, సంతోషపడ్డ వాళ్ళు, వారిని అప్రిషియేట్ చేస్తూ చప్పట్లు కొడుతూ వారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వబోతున్నాం అండి. జీవిత సాఫల్య పురస్కారం ఇవ్వబోతున్నాము. వారిని అప్రిషియేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఈ అవార్డు ఇవ్వవలసిందిగా మన ప్రెసిడెంట్ గారిని, బాపు నూతి గారిని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. రాజేంద్ర మాదల గారిని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ప్రశాంత్ పిన్నమనేని గారిని అండ్ ఆ గ్రాండ్ స్పాన్సర్ శ్రీనివాస్ వీరవల్లి గారిని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అండ్ మా యాక్టర్స్ ఇక్కడ ఉన్నారండి, శ్రీనివాస్ రెడ్డి గారు, రాజేష్ గారు and Catherine Tressa. Can we have you here?